నమస్తే ఫ్రెండ్స్. శివాజీ లేకపోతే పల్లవి ప్రశాంత్ లేడు. నిన్నటి నుంచి దీన్నే సోషల్ మీడియాలో హైలైట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ విన్నర్ అయిపోయాడు, కప్పు అయితే అందేసుకున్నాడు. సో అయితే అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్ పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి నేను ట్యాగ్ అయితే ట్విట్టర్ లో ట్రెండ్ అయింది. దీంతో చాలా మంది చేసినటువంటి పనులు ఏంటంటే శివాజీ పల్లవి ప్రశాంత్ వెనుక ఉండడం కారణంగానే కప్పు కొట్టాడు, లేకపోతే ఎప్పుడో పోయేవాడు అని చెప్పేసి. సో నిజంగా ఈ స్టేట్మెంట్ కి వాల్యూ ఉందంటే ఎస్, 100కి 100% వాల్యూ అయితే ఉంది. ఎందుకంటే శివాజీ లేకపోతే పల్లవి ప్రశాంత్ ని ఎప్పుడో తొక్కేసేవాళ్ళు. ఎంతలా అంటే మీరు ఎంత కాపాడదాం అనుకున్నా, బయట నుంచి ఎంత కాపాడదాం అనుకున్నా మీ వల్ల కాదు. ఎందుకంటే లోన్ ఉన్నటువంటి వ్యక్తి సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి పోతే అంత ఈజీ కాదు వాళ్ళని డామినేట్ చేయడం. ఒక మందంతా ఒక గుంపంతా అయిపోయి ఒక వ్యక్తి మీద పడిపోతే మీరు బయట నుంచి ఎంత సింపతి చూపించి ఓట్స్ వేసినా లోన్ ఉన్నటువంటి వ్యక్తి ఆడలేడు. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు బయట సమాజంలో ఎంత గుర్తింపు ఉన్నా మీ కుటుంబంలో మీకంటూ ఒక వాల్యూ లేకపోతే, మీ అమ్మ దగ్గర నుంచి, మీ నాన్న దగ్గర నుంచో, లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో, లేదంటే మీ వైఫ్ దగ్గర నుంచో, మీ సిస్టర్ దగ్గర నుంచో మీకంటూ కొన్ని వాల్యూస్ లేకపోతే కనుక, వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వకపోతే కనుక సమాజంలో మీకు ఎంత గౌరవం ఉన్నా కానీ అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సేమ్ అదే అనమాట ఈక్వల్ స్ట్రాటజీ కూడా. మీరు బయట నుంచి ఎంత సపోర్ట్ చేసి ఎన్ని ఓట్లు వేసినా సరే లోన అంతలా డిప్రెషన్ కి గురయ్యే విధంగా చేస్తే కనుక పల్లవి ప్రశాంత్ ని అతను ఆడేవాడు కాదు. ఎప్పుడో ఆ మెంటల్ టార్చర్ భరించలేక ఎప్పుడో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ అటు యావర్కి కానీ ఇటు పల్లవి ప్రశాంత్ కానీ ఆదుకుంది మాత్రం 100% శివాజీ గారే. 85% క్రెడిట్ వచ్చేసి శివాజీ గారికి వెళ్తుంది, 15% మాత్రమే పల్లవి ప్రశాంత్కి వెళ్తుంది. సో అల్టిమేట్ గా చెప్పేది ఏమంటే, చాలా మంది పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం జరుగుతుంది. ఎవరు ఏదైనప్పటికీ స్పై అయితే విన్ అయింది, యావర్ గాని ప్రశాంత్ గాని. అదేవిధంగా శివాజీ గారు, ఇప్పుడు యావర్ వచ్చేసి 15 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు, శివాజీ గారు మాత్రం ఏమీ తీసుకోలేదు, పల్లవి ప్రశాంత్ వచ్చేసి కప్పు కొట్టుకొని పోతున్నాడు. సో ఇదనమాట పరిస్థితి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గమనించండి.